పశ్చిమ తీర మైదానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని చెప్పాను నేను. గుజరాత్ రాష్ట్రంలో కచ్ అనే ప్రాంతం నుండి తమిళనాడులో కన్యాకుమారి అనే ప్రదేశం వరకు పశ్చిమ తీరం అనేది విస్తరించిందని చెప్పేసి మీరు గమనిస్తున్నారు. తూర్పు తీరంతో పోలిస్తే పశ్చిమ తీరం వెడల్పు చాలా తక్కువగా ఉందని చెప్పేసి మీరు గమనించాలి. ఎందుకు? ఇక్కడ బోర్డు పైన మీరు ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తున్నారు. పశ్చిమ తీర మైదానం వెడల్పు తక్కువగా గమనిస్తున్నది, తూర్పు తీర మైదానం వెడల్పు ఎక్కువగా గమనిస్తున్నది అని చెప్పేసి మీరు ఫోటోలో చూస్తున్నారు. ఎందుకు తూర్పు తీర మైదానం వెడల్పు ఎక్కువగా ఉందంటే పశ్చిమ దిశలో జన్మించిన నదులు తూర్పు వైపు వెళ్ళేసి తూర్పు తీర ప్రాంతంలో సముద్రం దగ్గర లోతు తగ్గించి మేట వేయడం వల్ల తూర్పు తీర మైదానం వెడల్పు ఎక్కువగా ఉన్నది, పశ్చిమ తీర మైదానం వెడల్పు తక్కువగా ఉన్నది. పశ్చిమ తీర ప్రాంతంలో నదుల ప్రభావం చాలా తక్కువ మోతాదులో ఉంది కాబట్టి తక్కువగా ప్రయాణిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈ తీర మైదానం వెడల్పు తక్కువ మోతాదులో విస్తరించింది కాబట్టి గుజరాత్లో కచ్ ప్రాంతం నుంచి తమిళనాడులో కన్యాకుమారి వరకు ఎన్ని కిలోమీటర్ల పొడవున ఈ తీర మైదానం విస్తరించిందంటే 1700 కిలోమీటర్ల పొడవున తీర మైదానం విస్తరించింది. మీరు పొడవును గమనించాలా. వెడల్పు ఈ తీర మైదానం 50 నుంచి 80 కిలోమీటర్ల మేరకు ఈ తీర మైదానం విస్తరించింది. ఈ తీర మైదానాల విశేషాలు మీరు గమనిస్తే ఈ తీర మైదానంలో ఎలాంటి విశేషాలు మీరు గమనిస్తున్నారంటే ఇక్కడ కయ్యాలు ప్రసిద్ధి. ఏంటండి? కయ్యాలు ప్రసిద్ధి. ఏ తీర మైదానం? పశ్చిమ తీర మైదానం. కయ్యాలు అనగా సముద్ర తీరంలోకి లేదా సముద్రంలోకి ఇసుక రాళ్ళు మొత్తం కొట్టుకొని వచ్చి సముద్రం తీర ప్రాంతంలో సముద్రంలో మేట వేయడాన్ని కయ్యాలు అంటారు. ఏంటి? రాళ్ళు ప్లస్ ఇసుక ఈ రెండు కలిసి తీర ప్రాంతం నుంచి సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తే వాటిని కయ్యాలు అంటారు. కయ్యాలు అనేటి పశ్చిమ తీరంలో ప్రసిద్ధి అనే ప్రస్తావన మనం తీసుకుంటున్నాము. ప్లస్ ఇదే పశ్చిమ తీరంలో లాగున్స్ ప్రసిద్ధి అని కూడా గమనించాలి. లాగున్స్ అంటే సముద్రపు జలాలు వెనుకకి రావడం వల్ల ఏర్పడిన జలాలనే లాగున్స్ అంటారు. వీటిని బ్యాక్ వాటర్స్ అంటారు. ఇలాంటి బ్యాక్ వాటర్స్ వచ్చేసి కేరళలో దరిదాపులు 20 కిలోమీటర్ల పొడవున సముద్రపు అలలు ఇలా వెనక్కి వచ్చి అలా ముందుకెళ్తూ అలా వెళ్తూ వస్తూ పోతూ ఉన్న సందర్భంలో మట్టి అంతా తీసుకెళ్ళేసి సముద్రంలో కప్పేసుకోవడం వల్ల ఇక్కడ గుంతగా ఏర్పడి తర్వాత అలలు వచ్చిన రూపంలో నీరు ఆ గుంతల్లో నిలిచిపోవడం వల్ల వాటిని లాగున్స్ అంటారు. అలాంటి లాగున్స్ కూడా ప్రసిద్ధి. ఏ తీరము? పశ్చిమ తీరం. లాగున్స్తో పాటు పశ్చిమ తీరంలో బీచ్లు ప్రసిద్ధి. ఏంటండి? బీచ్లు అంటే మీరు గమనిస్తారు తీర ప్రాంతంలో ఎక్కువగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. తీర ప్రాంతంలో బీచ్లు ఎక్కువగా ఉంటే ఆ ప్రదేశంలో ఎక్కువగా పర్యాటకులకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా పశ్చిమ తీరంలో బీచ్లకు అనుకూలంగా ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఈ పశ్చిమ తీరం ఇంకా ఏం ప్రసిద్ధి అంటే ఓడరేవులు ఏర్పాటు చేయడానికి అనుకూలము. ఓడరేవులు ఏర్పాటు చేసుకోవడానికి పశ్చిమ తీరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకు ఓడరేవులు ఏర్పాటు చేసుకోవడానికి పశ్చిమ తీరం చాలా అనుకూలంగా ఉంటుంది అనే ప్రస్తావన మనం గమనిస్తే పశ్చిమ తీరం అరేబియా సముద్రం లోతు ఎక్కువగా ఉండడం వల్ల ఓడరేవులు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ పశ్చిమ తీరంలో తుఫాన్ల అలజడి చాలా తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి ఓడరేవులు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్లస్ ఇదే పశ్చిమ తీరం ఇంకా ఏం ప్రసిద్ధి అని చెప్తే మనం మాట్లాడితే పోటుపాటులకు ప్రసిద్ధి. ఈ పశ్చిమ తీరము ఇంకా ఏం ప్రసిద్ధి? పోటుపాటులు అంటే సముద్రపు అలలు. ఒకల పైకి పెరగడాన్ని పోటు అంటారు, ఒకవేళ ఎనికి రావడాన్ని పాటు అంటారు. అలా పోటుపాటులకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతమే పశ్చిమ తీరము. మరియు అదేవిధంగా ఈ పశ్చిమ తీరము ఇంకా ఏం ప్రసిద్ధి మీరు గమనిస్తారంటే ఉప్పు తయారీకి అనుకూలము. ఉప్పు తయారీకి అనుకూలము. ఏది?
పశ్చిమ తీరం. ఇది పశ్చిమ తీరం గురించి గమనించాలి మీరు. గుజరాత్ టు కచ్ టు తమిళనాడులో కన్యాకుమారి వరకు కలదు. పొడవు 1700 కిలోమీటర్లు కలదు. వెడల్పు 50 నుంచి 80 కిలోమీటర్లు కలదు. తూర్పు తీరంతో పోల్చితే పశ్చిమ తీరం వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది. ఈ పశ్చిమ తీరంలో ఓడరేవులు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ కయ్యాలు ప్రసిద్ధి, మరి పోటుపాటులు అనే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ అదేవిధంగా బీచ్లు ప్రసిద్ధి అనే విశేషాలు. ఏ తీరం గురించి మాట్లాడుతున్నాం మనం? పశ్చిమ తీరం గురించి మాట్లాడుతున్నాం. మరి పశ్చిమ తీరం ఎక్కడ స్టార్ట్ అయింది? గుజరాత్లో కచ్ అనే ప్రాంతంలో స్టార్ట్ అయింది. కచ్ అనే ప్రాంతం నుంచి కచ్ అనే ప్రాంతం నుంచి డామన్ ప్రదేశం వరకు, కచ్ అనే ప్రాంతం నుంచి డామన్ అనే ప్రదేశం వరకు, కచ్ ఏంటి కచ్ టు డామన్ ప్రదేశం వరకు ఉన్న తీరం పేరు వచ్చేసి కాండ్లా తీరం అంటారు. ఏ తీరం? కాండ్లా తీరం లేదా కాండ్లా తీరం లేదా కతియావార్ తీరం అంటారు. కతియావార్ తీరం, కాండ్లా తీరం లేదా కతియావార్ తీరం ఏ రాష్ట్రంలో విస్తరించున్నది అనే ఎగ్జామ్లు అడిగితే గుజరాత్ రాష్ట్రంలో విస్తరించింది. గుజరాత్లో కచ్ అనే ప్రాంతం నుంచి డామన్ డయ్యూ ప్రదేశం వరకు ఆ తీరం పేరు కాండ్లా తీరం మరియు కతియావార్ తీరం అని చెప్పేసి మీరు గమనించాలి. కాండ్లా తీరం మరియు కతియావార్ తీరం అని చెప్పేసి మీరు గమనించాలి. అదేవిధంగా ఈ కాండ్లా తీరం పోటుపాటులకు ప్రసిద్ధిగాంచిన తీరం. పెద్ద పెద్ద అలలు భారతదేశంలో ఎక్కడ సంభవిస్తాయి అంటే కతియావార్ తీరంలో సంభవిస్తాయి. అలా పోటుపాటులు ఎక్కువగా రావడం వల్ల ఇక్కడ ఏది అనుకూలంగా ఉన్నదంటే ఉప్పు తయారు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఏంటి? ఎలా ఉప్పు తయారు చేస్తారు? ఒక పెద్ద అల పైకి వస్తుంది. అలా ఆ పైకి వచ్చినప్పుడు ఆ తీర ప్రాంతంలో అక్కడున్న ప్రజలు చుట్టూ గట్లు వేయడం వల్ల ఆ గట్లులోకి నీరు చేరిపోయేసి తర్వాత అలా మళ్ళీ సముద్రానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేటప్పుడు ఆ గట్టు నిర్మించడం వల్ల ఆ గట్టులో సముద్రపు నీరు నిలిచిపోతుంది. ఆ నీరు మళ్ళీ ఆవిరి రూపంలో అంతా వెళ్ళిపోతే అక్కడున్న లవణాలు, సోడియం క్లోరైడ్ అనే లవణాలు ఉప్పు తయారీకి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అలాంటి ఉప్పు తయారు చేయడానికి ఏ రాష్ట్రం అనుకూలం అంటే గుజరాత్ రాష్ట్రం అనుకూలం. ఏ తీరం అనుకూలం అంటే కాండ్లా తీరం అనుకూలం. ఉప్పు ఎక్కడ తయారు చేస్తారు అనే ప్రస్తావన తీసుకుంటే ఉప్పు వచ్చేసి కచ్ ప్రదేశానికి, కచ్ ప్రదేశానికి ఉత్తరాన ఉప్పు తయారీకి అనుకూలము. కచ్ ప్రదేశానికి ఉత్తరాన ఉప్పు తయారీకి అనుకూలము. ఈ ఉప్పు తయారీ ఎక్కడ తయారు చేస్తారంటే కచ్ ప్రదేశానికి ఉత్తరాన గ్రేట్ రాన్. ఏంటండి? గ్రేట్ రాన్ అనే ప్రదేశము దేనికి ప్రసిద్ధి? ఉప్పుకు తయారీ. కచ్కు దక్షిణాన లిటిల్ రాన్ కలదు. కచ్చుకు దక్షిణాన లిటిల్ రాన్ కలదు. ఈ లిటిల్ రాన్ కి విశేషం ఏం తెలిసిన? గ్రేట్ రాన్ నుంచి కచ్చుకు ఉత్తరాన గ్రేట్ రాన్ నుంచి బనాస్ అనే నది, సరస్వతి అనే నదులు గ్రేట్ రాన్ ప్రదేశం నుంచి లిటిల్ రాన్ ప్రదేశానికి ప్రవేశిస్తాయి. గ్రేట్ రాన్ ప్రదేశం నుంచి లిటిల్ రాన్ ప్రదేశానికి ప్రవేశిస్తాయి. ఏ నదులు? బనాస్ అనే నది, సరస్వతి అనే నది. ఏ తీరంలో? కాండ్లా తీరంలో. ఓకే, కాండ్లా తీరం ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్లో ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? కచ్ ప్రదేశం నుంచి డామన్ ప్రదేశం వరకు ఉండే తీరమే కాండ్లా తీరం లేదా కతియావార్ తీరం. ఇది మనకు గుజరాత్ మరియు డామన్ ప్రదేశాలలో ఉన్న తీరం. తర్వాత డామన్ ప్రదేశం నుంచి మరియు ఇక్కడ గోవా ప్రదేశం వరకు తీరం పేరు ఏంటంటే కొంకన్ తీరం. ఏంటి? కొంకన్ తీరం. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? మరియు ఎక్కడ? డామన్ అనే ప్రదేశం నుంచి గోవా వరకు. ఏంటండి? గోవా వరకు ఉన్న తీరం పేరు వచ్చేసి కొంకన్ తీరం.
ఏ తీరం? కొంకన్ తీరం. కొంకన్ తీరం ఏం ప్రసిద్ధి? కొంకన్ తీరం ఎక్కడుందంటే మహారాష్ట్ర రాష్ట్రంలో ఉండే, గోవా రాష్ట్రంలో ఉండే తీరం పేరు కొంకన్ తీరం అంటారు. ఈ కొంకన్ తీరం ఏం ప్రసిద్ధి అంటే మరియు బీచ్లు ప్రసిద్ధి అని చెప్పేసి మీరు గమనించాలి. బీచ్లు ప్రసిద్ధి. మరియు దేశంలో ఏ తీరంలో ఎక్కువ ఓడరేవులు ఏర్పాటు చేసినారు అనే ఎగ్జామ్లో కానీ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే కొంకన్ తీరంలో ఎక్కువగా ఓడరేవులు ప్రసిద్ధి. కొంకన్ తీరంలో ఎక్కువగా ఓడరేవులు ప్రసిద్ధి. భారతదేశంలో సాధారణ ఓడరేవులు అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్ర గోవా తీరంలో ఉన్న తీరం పేరు కొంకన్. కొంకన్ తీరము డామన్ ప్రదేశం నుంచి డామన్ ప్రదేశం నుంచి గోవా ప్రదేశం వరకు విస్తరించి ఉంది. మరియు ఈ కొంకన్ తీరం అంటున్నాము. ఇక్కడ బీచ్లు ప్రసిద్ధి, ఓడరేవులు ప్రసిద్ధి. ఎస్. అదే విధంగా తదుపరి గోవా నుండి కర్ణాటకలో మంగుళూరు ప్రదేశం వరకు తీరం పేరు వచ్చేసి కెనరా తీరము. ఏ తీరము? కెనరా తీరము. కెనరా తీరము ఏ రాష్ట్రంలో విస్తరించింది? కర్ణాటక రాష్ట్రంలో విస్తరించింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? గోవా ప్రదేశం నుంచి మంగుళూరు ప్రదేశం వరకు విస్తరించున్న తీరం పేరు వచ్చేసి కెనరా తీరం అంటున్నాము. కెనరా తీరం ఏ రాష్ట్రంలో విస్తరించింది? కర్ణాటక రాష్ట్రంలో విస్తరించింది. తదుపరి మంగుళూరు ప్రాంతం నుంచి లాస్ట్ చివరకు కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న తీరం పేరు వచ్చేసి మల్బార్ తీరము. ఏ తీరము? మల్బార్ తీరము. మల్బార్ తీరము ఏ రాష్ట్రంలో విస్తరించింది? కేరళలో విస్తరించింది. మల్బార్ తీరము ఏ రాష్ట్రంలో విస్తరించింది? కేరళ రాష్ట్రంలో విస్తరించింది. ఈ మల్బార్ తీరము దేనికి ప్రసిద్ధి అంటే లాగున్స్ ప్రసిద్ధి. దేనికి ప్రసిద్ధి? లాగున్స్ ప్రసిద్ధి. లాగున్స్ అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందే చర్చించాను. పశ్చిమ తీరంలో లాగున్స్ అనగా సముద్రపు జలాలు వెనుకకి రావడం వల్ల ఏర్పడిన జలభాగాన్ని లాగున్స్ అంటారు. అలాంటి లాగున్స్ వలన కేరళ రాష్ట్రంలో 20 కిలోమీటర్ల మేరకు జలాలు విస్తరించినాయి. అలా సముద్రపు అలలు వస్తూ పోతూ ఉన్న సందర్భంలో పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. మీరు గమనిస్తారు. భూమి తన చుట్టూ తానుదడం వల్ల సముద్ర పొలలు ఏర్పడతాయి. ఆ సముద్ర పొలలు హెచ్చుతగ్గులను మనము పోటుపాటులు అంటాము, లేదా తరంగాలు అంటున్నాము, లేదా ప్రవాహాలు అంటాము అని చెప్పేసి మనం పాఠ్యాంశంలో ఆల్రెడీ పరిచయం చేస్తాను నేను రాబోయే రోజుల్లో. అలా ఎప్పుడైతే ఎర్త్ రొటేషన్ చేయడం వల్ల పెద్ద పెద్ద అలలు వస్తాయి. ఆ అలలు వస్తున్న సందర్భంలో అలా పైకి వెళ్ళేసి మళ్ళా రిటర్న్ వెళ్తుంది. ఆ రిటర్న్ వెళ్ళేటప్పుడు మట్టినంతా తీసుకెళ్లి సముద్రంలో పడేస్తుంది. అలా గుంతగా ఏర్పడితే ఆ గుంత ప్రదేశంలో నెక్స్ట్ టైంలో వచ్చినప్పుడు ఆ గుంతలో నీరు చేరిపోతుంది. అలాంటి చేరిన నీటి జలభాగాన్ని లాగున్స్ అంటారు. అలా లాగున్స్ వల్ల కేరళలో ఎన్ని కిలోమీటర్ల మేరకు సముద్రపు జలాలు విస్తరించినాయంటే 20 కిలోమీటర్ల మేరకు సముద్రపు జలాలు విస్తరించినాయి. లాగున్స్ వలన కేరళ రాష్ట్రంలో 2 సరస్సులు ఏర్పడినాయి. ఏటి వల్ల? లాగున్స్ వల్ల. ఆ సరస్సుల పేర్లు వచ్చేసి అష్టముడి లేక్, అష్టముడి సరస్సు. ఏ రాష్ట్రము? కేరళలో. అష్టముడి సరస్సు. తర్వాత వెంబనాడ్ సరస్సు. యమ్మనాడ్ అనే సరస్సు కేరళ రాష్ట్రంలో ఉంది. అష్టముడి సరస్సు కేరళ రాష్ట్రంలో ఉంది. ఈ 2 సరస్సులు ఎలాంటివి? లాగున్స్ జలాల వలన ఏర్పడిన సరస్సులు. ఇవి పశ్చిమ తీరం గురించి విశేషాలు. మరియు అదేవిధంగా నెక్స్ట్ మనం గమనిస్తే ఏం గమనిస్తాం? మనము ఇక్కడ తూర్పు తీరం గమనిస్తాం. ఏంటన్నా? తూర్పు తీరం గమనిస్తాం. మరియు ఈ తూర్పు తీరం గమనిస్తే తూర్పు తీరం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? గమనించండి. కన్యాకుమారి ప్రాంతం నుంచి వెస్ట్ బెంగాల్లో హల్దియా లాస్ట్ చివరన సుందర్బన్స్ తీరం వరకు ఏ తీరం విస్తరించింది? తూర్పు తీరం విస్తరించింది.
ఏ తీరంన? తూర్పు తీరం విస్తరించింది. మరియు పశ్చిమ తీరం గమనించారు, జాగ్రత్త. పశ్చిమ తీరం కాండ్లా తీరం గుజరాత్, కొంకన్ తీరం మహారాష్ట్ర గోవా, కెనరా తీరం కర్ణాటక, మలబార్ తీరం కేరళ. ఎన్ని కిలోమీటర్ల తీరం ఇది? 1700 కిలోమీటర్ల తీర మైదానాలు ఉన్నాయి. వెడల్పు ఎంత అని చెప్పాను నేను? 50 నుంచి 80 కిలోమీటర్లు. ఇప్పుడు తూర్పు తీరంకి వస్తున్నాం. తూర్పు తీరం సుందరబన్స్ చివరి ప్రదేశం నుంచి తమిళనాడులో కన్యాకుమారి వరకు ఈ తూర్పు తీర మైదానం విస్తరించింది. ఈ తూర్పు తీర మైదానం ఎన్ని కిలోమీటర్లు వెడల్పుతో విస్తరించున్నాయంటే 110 కిలోమీటర్లు. 110 కిలోమీటర్లు వెడల్పుతో విస్తరించినవి. ఏంటివి? తూర్పు తీర మైదానము. పశ్చిమ తీర మైదానంతో పోలిస్తే తూర్పు తీర మైదానం వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుంది. కారణము, నదులన్నీ తీర ప్రాంతంలో మట్టిని మేట వేయడం వల్ల ఇక్కడ సముద్రం లోతు తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే సముద్రం లోతు తక్కువగా ఉంటుందో ఆ ప్రదేశాలలో తుఫాన్లు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువలన తూర్పు తీరంలో తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఓడరేవులు ఏర్పాటు చేసుకోవడానికి పశ్చిమ తీరంతో పోలిస్తే తూర్పు తీరం మరింత అనుకూలమైంది కాదు అని మీరు గమనించాలి. ఎందుకు? ఇక్కడ సముద్రం లోతుంటే ఎక్కువగా తుఫాన్ల ప్రభావం సంభవిస్తాయి. లోతు తక్కువగా ఉన్న ప్రదేశాలలో సముద్రపు నీరు వేడెక్కుతం జరుగుతుంది. వేడెక్కిన సముద్రపు నీరు అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం దగ్గరికి అధిక పీడనం చేరుతుంది. ఎప్పుడైతే అల్పపీడనం చుట్టూ అధిక పీడనం చేరడం వల్ల పాము చుట్టులాగా ఏర్పడి తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలా తుఫాన్లు ఎక్కువగా సంభవిస్తున్న తీరం వచ్చేసి మీరు గమనించాలా. ఏ తీరం తుఫాన్లు ఎక్కువగా ఉండేది? తూర్పు తీరం అని చెప్పేసి మీరు గమనించాలా. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి తూర్పు తీరం విశేషాలు ఇంకా ఏం చెప్తున్నారు? ఇక్కడ తుఫాన్లు అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మైదానం వెడల్పు ఎక్కువ. ఏనా? మైదానం వెడల్పు ఎక్కువగా అని చెప్పేసి మీరు గమనిస్తున్నారు. మైదానం వెడల్పు ఎక్కువగా ఉందని గమనిస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు? వెస్ట్ బెంగాల్లో సుందరబన్స్ ప్రదేశం నుంచి తమిళనాడులో కన్యాకుమారి వరకు ఈ తూర్పు తీరం మైదానం విస్తరించింది. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ చూడండి నాన్న, కన్యాకుమారి అనే ప్రదేశం నుంచి తమిళనాడు ఆంధ్ర సరిహద్దుల్లో పులికాట్ ఏంటండి? పులికాట్ సరస్సు వరకు ఏర్పడిన తీరం వచ్చేసి కోరమండల్ తీరం అంటున్నారు. ఈ కోరమండల్ తీరము ఏ రాష్ట్రం ఇది? తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలో కోరమండల్ తీరము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? కన్యాకుమారి అనే ప్రదేశం నుంచి పులికాట్ సరస్సు వరకు ఉంది. ఏ తీరము? తమిళనాడు తీరం. తమిళనాడులో ఉన్న తీరం. తమిళనాడు తీరం పేరేంటి? కోరమండల్ తీరం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు తమిళనాడుకు మధ్య సరిహద్దు ఏంటి? పులికాట్ సరస్సు. పులికాట్ సరస్సు వరకు కోరమండల్ తీరం ఉంది. పులికాట్ సరస్సు అనేది ఒక లాగున్. పులికాట్ సరస్సు అనేది ఒక ఉప్పు నీటి సరస్సు. సముద్రపు జలాలు ఎన్నికి వచ్చినాయంటే ఖచ్చితంగా ఉప్పు నీరు చేరడానికి అవకాశం ఉంటుందా లేదా? ఎస్, ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పులికాట్ అనే సరస్సు భారతదేశంలో అతిపెద్ద 2వ ఉప్పు నీటి సరస్సు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇది తిరుపతి జిల్లా మరియు తమిళనాడు సరిహద్దుల్లో ఈ పులికాట్ సరస్సు మనం గమనించవచ్చు. మరియు ఈ పులికాట్ సరస్సు టు కన్యాకుమారి వరకు కోరమండల్ తీరం అని చెప్పేసి ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఇక్కడ పులికాట్ సరస్సు విశేషాలు మాట్లాడితే పులికాట్ సరస్సులో ఏమన్నా పులికాట్ అనే సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అనే ప్రస్తావన మీరు గమనిస్తారు. దేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏంటి? పులికాట్ సరస్సు. మరియు ఈ పులికాట్ సరస్సు అనేది ఒక దీవి. పులికాట్ సరస్సు అనేది ఒక దీవి. ఇది ఒక లాగున్. లాగున్ అంటే సముద్రపు జలాలు వెనుకకి రావడం వల్ల ఏర్పడిన ప్రదేశంలో ఉన్న నీటినే లాగున్ అంటున్నాం. పులికాట్ ఒకట లాగున్. ఆ పులికాట్ లాగున్లో 2 ద్వీపాలు కనపడతాయి. అది ఒకటి శ్రీహరికోట. ఏంటండి? శ్రీహరికోట. 2 శ్రీహరికోట. 2 వేనాడ్ అనే దీవులు పులికాట్ సరస్సులో చూస్తారు మీరు. శ్రీహరికోట అనే దీవి, శ్రీహరికోట అనేది ద్వీపం,
శ్రీహరికోట అనే ప్రదేశము, వేనాడ్ అనేటివి రెండు పులికాట్ సరస్సులో ఉన్న ద్వీపాలు. మరి శ్రీహరికోటలో ఉండే రాకెట్ పరిశోధన కేంద్రం మీకు అందరికి తెలిసిన విషయమే. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది శ్రీహరికోట దీవిలో ఉన్నది. ఈ శ్రీహరికోట దీవి ఎక్కడున్నది? పులికాట్ సరస్సులో ఉన్నది. పులికాట్ సరస్సు వరకు ఏ తీరం ఉన్నది? కోరమండల్ తీరం ఉన్నది. కోరమండల్ తీరం ఏ రాష్ట్రంలో ఉన్నది? తమిళనాడులో ఉన్నది. అదేవిధంగా తమిళనాడు పులికాట్ ప్రదేశం నుంచి తమిళనాడు పులికాట్ ప్రదేశం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒడిశాలో బరంపూర్ వరకు బరంపూర్ వరకు తీరం పేరు వచ్చేసి మీరు గమనిస్తారు సర్కార్ తీరం అంటారు. ఏమంటారు? సర్కార్ తీరం అంటారు లేదా కోస్తా తీరం అంటారు. సర్కార్ తీరం లేదా కోస్తా తీరం అంటారు. ఈ సర్కార్ తీరం లేదా కోస్తా తీరం ఏ రాష్ట్రంలో మీరు గమనించారు? ఆంధ్రప్రదేశ్లో గమనించారు. మరి సర్కార్ తీరం లేదా కోస్తా తీరం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? పులికాట్ అనే ప్రదేశం నుంచి ఒడిశా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో బరంపూర్ వరకు ఈ పులికాట్ సరస్సు ఈ సర్కార్ తీరం లేదా కోస్తా తీరం ఉంది. ఈ సర్కార్ తీరం లేదా కోస్తా తీరంలో ఒక సరస్సును చూస్తారు. ఆ సరస్సు పేరు కొల్లేరు సరస్సు. కొల్లేరు సరస్సు ఏ తీరంలో ఉన్నది? సర్కార్ తీరం లేదా కోస్తా తీరంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ మంచినీటి సరస్సు. ఈ కొల్లేరు సరస్సు అనేది వేలూరు పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల్లో కొల్లేరు సరస్సు అనేది తూర్పు తీరంలో సర్కార్ తీరం లేదా కోస్తా తీరంలో కలదు. కొల్లేరు అనే సరస్సు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఈ కొల్లేరు సరస్సులోకి నీరు చేరడానికి ప్రధానమైన నదులు వచ్చేసి బుడమేరు బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు అనే చిన్న చిన్న నదులు పోయేసి ఈ బుడమేరు, రామలేరు, తమ్మలేరు అనే చిన్న చిన్న నదులు పోయేసి కొల్లేరు సరస్సులో కలవడం వల్ల కొల్లేరు సరస్సు మంచినీటి చేపలకు ప్రసిద్ధి. కొల్లేరు సరస్సు మంచినీటికి ప్రసిద్ధి. ఇది తూర్పు తీరంలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అది అతిపెద్ద మంచినీటి సరస్సు. ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో. ఇది మీరు గమనించాలి. అదేవిధంగా నెక్స్ట్ బరంపూర్ అనే ప్రదేశం నుంచి ఒడిశా చివరి సరిహద్దుల్లో సుందర్బన్స్ సరిహద్దు వరకు, సుందర్బన్స్ ప్రారంభం వరకు తీరం పేరు వచ్చేసి ఉత్కల్ తీరం. ఏ తీరం? ఉత్కల్ తీరం. ఉత్కల్ తీరం ఏ రాష్ట్రంలో ఉన్నది? ఒడిశాలో ఉన్నది. ఉత్కల్ తీరం ఏ రాష్ట్రంలో ఉన్నది? ఒడిశాలో ఉన్నది. ఒడిశాలో ఉండే ఉత్కల్ తీరం తుఫాన్లకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ తీరంలో? ఉత్కల్ తీరం. తుఫాన్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉత్కల్ తీరం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది అనే ఎగ్జామినర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే బరంపూర్ అనే ప్రదేశం నుంచి సుందర్బన్స్ ప్రారంభం ఎంట్రీ నాట్ ఎండింగ్, ఎంట్రీ వరకు అంటే పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో సుందర్బన్స్ అనే ప్రారంభం ప్రదేశం వరకు మరియు ఉత్కల్ తీరం అంటారు. ఈ ఉత్కల్ తీరంలో ఒక లాగును చూస్తారు. ఆ లాగున్ పేరు చిలక అనే సరస్సును చూస్తారు. ఏ సరస్సునన్నా? చిలక అనేది ఒడిశా రాష్ట్రంలో ఒక ఉప్పు నీటి సరస్సు. ఇది ఒక లాగున్.